యూట్యూబ్ ఛానళ్ల గురించి ఆలోచించే అంత మేధావులు వీళ్ళు కాదు, వీళ్ళు ఎవ్వరు కాదు. యూట్యూబ్ అనేది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఇది యూట్యూబ్. దీని గురించి ఎందుకు మాట్లాడతాను? సామాన్యుడికి ఒక ఆయుధం సోషల్ మీడియా. సోషల్ మీడియా వ్యాప్తంగా మన మనసులో ఏమున్నదో మనం చెప్తే తప్పే ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా ఇది దాడి జరుగుతా ఉన్నది యూట్యూబ్ ఛానల్ మీద. ఖచ్చితంగా వీళ్ళ మీద కంపల్సరీ తిరుగుబాటుకు మనం సిద్ధం కావాలి. ఇగో యూట్యూబ్ ఛానళ్ల మీద కుట్రలు అనేది స్టార్ట్ అయినాయి. ఇది కుట్ర నంబర్ 1. ఇది మరి వీళ్ళు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి యూట్యూబ్ ఛానళ్ల గురించి వీళ్ళెందుకు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టిందో నాకు ఫస్ట్ అర్థం కాలే. ఇది యూట్యూబ్ ఛానళ్ల మీద కుట్ర స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డికి నచ్చలేదన్నాడు. యూట్యూబ్ ఛానల్ ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది రేవంత్ రెడ్డి. యూట్యూబ్ ఛానళ్లకు గుర్తింపు ఎలా? ఈ యూట్యూబ్ ఛానళ్ల గురించి ఆలోచించే అంత మేధావులు వీళ్ళు కాదు, వీళ్ళు ఎవ్వరు కాదు. ఎవ్వలనునని మిత్రులారా, ఏ రిపోర్టర్ అనునని ఎవ్వలనునని ఇదంతా ఇది కరెక్ట్ కాదు. ఇది యూట్యూబ్ అనేది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఇది యూట్యూబ్. దీని గురించి ఎందుకు మాట్లాడుతాను? వాట్సాప్ అనేది కూడా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామే. వాట్సాప్ అనేది కూడా ఇది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామే. ఇన్స్టాగ్రామ్ అనేది కూడా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్. అలాగే ఫేస్బుక్ అనేది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్. నెక్స్ట్ ట్విట్టర్, అదే ఎక్స్ అయిపోయింది ఇప్పుడు. అది కూడా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఇట్లా చాలా ఉన్నాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, చాలా ఉన్నాయి. ఈ ప్లాట్ఫామ్లల్లా మన మనసులో ఏమున్నదో అది చెప్పేదానికి ఏం తప్పు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తప్పు? ఈ గుర్తింపేంది? ఈ యూట్యూబ్ పెట్టుకునేందుకు ఎలాంటి గుర్తింపులు అవసరం లేదు. వీళ్ళు చేసేది, వీళ్ళు ఎన్ని కథలు చేసినా పెద్ద అయ్యేదేం లేదు. ఎవ్వరు పడితే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోరు, పెద్ద అయ్యేదేం లేదు. దీనికి ఈ జర్నలిస్టులు, ఈ మీడియా సంఘాలతో సంబంధం లేదు. సామాన్యుడి ఆయుధం యూట్యూబ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఎఫ్బి కావచ్చు, ఏదైనా కూడా సామాన్యుడికి ఒక ఆయుధం సోషల్ మీడియా. సోషల్ మీడియా వ్యాప్తంగా మన మనసులో ఏమున్నదో మనం చెప్తే తప్పే ఉన్నది. రాజకీయ నాయకులు ఫేస్బుక్లలో లైవ్లు పెట్టుకోవచ్చు. రాజకీయ నాయకులు వాళ్ళకుంటారా? వాక్ స్వాతంత్రం వాళ్ళ ఒక్కరికే ఉన్నదా? వాళ్ళ కోసమేనా ఈ ఫేస్బుక్లు? వాళ్ళ కోసమేనా ఈ యూట్యూబ్లు? అంటే చూడండి ఎంత దారుణం. అంటే గుర్తింపేలా అనే దాని మీద వీళ్ళు మెయిన్ ఏంటంటే యూట్యూబ్ మీద ఎందుకు పడ్డారు? మీరు ఒక పని చేయాలి. మీరు అందరు కలవండి, మీ మీడియా, మీ వార్తాపత్రికలు, మీరు అందరు కలిసి కట్ట కూడుకొని యూట్యూబ్ మీద కేసులు వేసుకోరు. ఇదా మీరు చేసే పని? ఎందుకంటే వీళ్ళ మనుగడ పోయింది, పత్రికల మనుగడ పోయింది. నేను చెప్తున్నా కదా, పత్రికలు ఎవరు చదువుతలేరు, ఇలా అంతా యూట్యూబే. లాస్ట్ కు శాటిలైట్ టీవీలు ఎవరు చూస్తలేరు. ఆ టీవీలో టీవీ 9 వాళ్ళు కూడా యూట్యూబే వాడతాడు, టీవీ 5 వాడు కూడా యూట్యూబే వాడతాడు. ప్రతి ఒక్కరు యూట్యూబ్లు ఇవే వాడుతా ఉన్నారు, కానీ ఎవరు చూస్తలేరు. ఇక వీళ్ళు ఏం పెట్టుకున్నారంటే ప్రామాణికంగా తీసుకోవాల్సిన అంశాలేంటి, అక్రిడేషన్ కార్డుల జారీకి నిబంధనలు ఏంటిది, అక్రిడేషన్ కార్డులు నేను ఎవడియమంటే అక్రిడేషన్ కార్డులు అడిగిన వాళ్ళ గురించి నువ్వు ఆలోచించుకో. సబ్స్క్రైబర్స్, వ్యూవర్షిప్ క్రైటీరియా అవుతాయా? నీ అసలు ఎవరికో ఎన్నో వస్తాయి. వంటల ప్రోగ్రామ్ ఒకళ్ళు చేసుకుంటారు యూట్యూబ్ ఛానళ్ళ. ఒకళ్ళు వంటల ప్రోగ్రామ్ చేసుకొని మోడీ కోటై, మా వంటల ప్రోగ్రామ్ చేసుకునే వాళ్ళు రాహుల్ గాంధీ కోటై, కమ్యూనిస్ట్ పార్టీల కోటై, కేసీఆర్ కోటై అని చెప్తారు. దానికి ఏమున్నది? సోషల్ మీడియాను ఆపే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. ప్రకృతిని ఆపే దమ్ము ధైర్యం ఏం లేదు. నీళ్ళని ఆపలేరు, గాలిని ఆపలేరు. అర్థమైందా? రిజిస్ట్రేషన్, లైసెన్స్, జిఎస్టీ, ట్రేడ్ మార్క్ తప్పనిసరా? ఏంటిది? ఏమన్నా వ్యాపారమా ఇది? అభిప్రాయాలను సేకరించిన మీడియా అకాడమీ మరికొన్ని సమావేశాలు నిర్వహించాలి. నువ్వు 100 సమావేశాలు నిర్వహించు. యూట్యూబ్ను మీరు ఏం చేయలేరు. అమెరికాలో పెట్టుకుంటారు, అమెరికా అడ్రస్ మీద పెట్టుకుంటాడు వాడు యూట్యూబ్కి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారము కనుక నడుచుకోకపోతే స్ట్రైక్ ఎత్తారు, కాపీ రైట్ ఎత్తారు, ఛానల్ను క్లోజ్ చేస్తారు. అని మీకు లేదు. మీరు ఏదైనా మాట్లాడాలంటే యూట్యూబ్ వాడుకునే వాళ్ళ గురించి కాదు. యూట్యూబ్ అనేటువంటి వాడు ఎవరైతే నడిపిస్తాడో ఆ యూట్యూబ్ వాని మీదే మాట్లాడు నువ్వు. అంతేగాని యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న మీద కళ్ళు పెట్టుకో. ఎందుకంటే పత్రికలు నడతలేవు, వీళ్ళ దందా నడతలేదు. మిత్రులారా, 50% ఆఫ్ ద పత్రికలు అమ్ముడు పోయినాయి. ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ రాజకీయ పార్టీలకు 50% పత్రికలు, 50% మీడియా అమ్ముడు పోయింది. మీ గుండె మీద చేసుకొని చెప్పండి. మీకు దమ్ము ధైర్యం ఉన్నదా? ఇవాళ నమస్తే తెలంగాణ పత్రిక, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా మిత్రులారా, ఇప్పుడే చూపిస్తా మీకు. నమస్తే తెలంగాణ పత్రికల వాళ్ళు ఏ ఒక్క పార్టీ గురించి అన్నా, నమస్తే తెలంగాణ పత్రికలో ఏ పార్టీ గురించి అన్నా గొప్పగా రాస్తారా? వేరే నాయకుల గురించి, ఓన్లీ బీఆర్ఎస్ గురించి రాస్తారు. సాక్షిలా ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గురించి రాస్తారు. ఇక ఆంధ్రజ్యోతి గురించి మాట్లాడాలంటే ఇటు రేవంత్ రెడ్డి గురించి, ఇక్కడ అధికారాలు ఉంటే ఈయన గురించి రాస్తారు, అక్కడ చంద్రబాబు గురించి రాస్తారు. వీటి గురించి మాట్లాడాలి. ఫస్ట్ చర్చ అనేది ఇక్కడ జరగాలి. ఇగో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటి పైన కాంగ్రెస్ ముక్కల దాడి. ఇక చూడండి, బీఆర్ఎస్ వార్త అనేది. ఇది బీఆర్ఎస్ వార్తనైనా కాదా మిత్రులారా? ఒక్కసారి ఆలోచించండి మీరు. ఇక ఇది బీఆర్ఎస్ వార్త. ఇది కూడా ఒక్కటి నంబర్ 1 మీకు చూపిస్తాను, అన్ని చూపించాలి మీకు. ఇగో గాంధీ దవాఖానకు బయలుదేరిన మాజీ మంత్రి రాజయ్యను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పోలీసులు. మీరు చూడండి, ఇది కూడా బీఆర్ఎస్ వార్తనే. చూడండి, ఇది కూడా బీఆర్ఎస్ వార్తనే కదా. ఇక చూడండి, ఇంకా ఇంకెన్ని ఉంటాయి.
ఈ సర్కార్ కో దండం మమ్మల్ని కాపాడు కేసీఆర్, ఇది బీఆర్ఎస్ వార్తనే. మొత్తం నమస్తే తెలంగాణ మొత్తం ఎక్కడ చూసినా బీఆర్ఎస్ వార్తలే ఉంటాయి. మరి దాన్ని పేపర్ అంటారా, దాన్ని న్యూస్ పేపర్ అంటారా? మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ యొక్క మీడియా మొత్తం ఈ మీడియా సంఘాలందరూ కలిసి ఈ యొక్క నమస్తే తెలంగాణ ఆంధ్రజ్యోతి పత్రిక మీద చర్చలు పెట్టండి, అలాగే వెలుగు పత్రిక మీద చర్చలు పెట్టండి. సాక్షి, వెలుగు, నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి మీరు మీకు కేవలం మీకు వచ్చే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం నుంచి వచ్చే అడ్వర్టైజ్మెంట్ల కోసం అడ్డగోలుగా జోకుతాళ్ళు, ప్రభుత్వాన్ని జోకుతాళ్ళు. మీరు పేద ప్రజల తరపున ఎప్పుడు మీరు ప్రశ్నించిల్లు? మీరు పేద ప్రజల తరపున ప్రశ్నించేందుకు వచ్చినాయే యూట్యూబ్ ఛానల్, ఈ సోషల్ మీడియా మిత్రులారా. సోషల్ మీడియా మీద దాడి జరుగుతుంది, కుట్రలు జరుగుతారే కానీ బొచ్చు కూడా వీకలేరు, సోషల్ మీడియా బొచ్చు కూడా వీకలేరు అని చెప్పేసి నేను క్లియర్ గా చెప్తా ఉన్నా. చూద్దాం. నేను మిత్రులారా, నేను పిలుపునిస్తా ఉన్నా. నేను ముందర పడతాయిగా ఇన్ని రోజులు నేను ఊరుకున్నా, కొంచెం సమయం ఇవ్వాల్సి వస్తుంది, తప్పదు. నేను సమయం ఇస్తా ఖచ్చితంగా. నేను చెప్తున్నా కదా మిత్రులారా, యూట్యూబ్ క్లబ్ ఒకటి మనం ప్రారంభిద్దాం. యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న ప్రతి ఒక్కరం ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఈ యొక్క మీడియా ఎట్లయితే దాడులు చేద్దాం అనుకుంటుందో ఈ మీడియా చైర్మన్లు గిర్మన్లు అందరూ కలిసి ఏ విధంగా యూట్యూబ్ ఛానల్ మీద దాడులు చేద్దామని పథకాలు రచిస్తాలో వాళ్ళ మీద దాడులకు మనం యూట్యూబ్ ఛానల్ అందరం కలిసి ఒక్కడైదాం, ఒక అసోసియేషన్ ఏర్పాటు చేద్దాం, ఒక క్లబ్ ఏర్పాటు చేద్దాం మిత్రులారా. వీళ్ళ సంగతి ఏందన్నా చూద్దాం. వీళ్ళ పత్రికలు ఎక్కడ దాకుంటాయో కేవలం బ్రోచర్ల లెక్కుంటాయి మిత్రులారా. వీళ్ళ పత్రిక బ్రోచర్లే. ఎక్కడ మంచి జరిగినా ఎక్కడ చెడు జరిగినా అన్నిటి గురించి మాట్లాడరు. చూడండి, ఇక్కడ చూస్తే హరీష్ రావు ముచ్చట, హరీష్ రావు, కేటీఆర్, బాల్క సుమన్, కేసీఆర్, కల్వకుంట్ల కవిత, వీళ్ళయే పేపర్లలో ఈ నమస్తే తెలంగాణలో వస్తాయి. అలాగే ఆంధ్రజ్యోతిలో ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి చంద్రబాబు, ఆంధ్రజ్యోతి పత్రిక మొత్తం అదే వస్తుంది మిత్రులారా. మీరు అర్థం చేసుకోవాలి మిత్రులారా. ప్రతి ఒక్కరు కూడా ఇది దాడి జరుగుతా ఉన్నది యూట్యూబ్ ఛానల్ మీద. ఖచ్చితంగా వీళ్ళ మీద కంపల్సరీ తిరుగుబాటుకు మనం సిద్ధం కావాలి. ఖచ్చితంగా మనం కూడా ఒక అసోసియేషన్ ఏర్పాటు చేయాలి. నేను దానికి ఖచ్చితంగా నేను ముందుంటా, నేను కష్టపడతా, ప్రతి ఒక్కరిని కూడా ఏకం చేస్తా. మొత్తం మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న యూట్యూబ్ ఛానళ్ళలో అందరినీ కలిపి ఒక అసోసియేషన్ గా ఏర్పాటు చేసి యూట్యూబ్ క్లబ్ అని పెడదాం. దానికి పేరు యూట్యూబ్ క్లబ్ అనేది ఏర్పాటు చేస్తే ఈ నా కొడుకులు ఏం చేయలేరు, మన మీద ఎవరు కుట్రలు చేయలేరు మిత్రులారా. ఇటువంటి ఛానళ్ల మీద, ఇటువంటి పత్రికల మీద మనం కూడా దాడులు చేయాలి, తప్పదు. తిరుగుబాటు అనేది తప్పదు. వాక్ స్వాతంత్రం ఉన్నది. వాడవాడు హిందువుల దేవాలయాలను కూల్చివేస్తాం, హిందువులను చంపేస్తాం అంటాడు. వాక్ స్వాతంత్రం ఉన్నదని మనకు వాక్ స్వాతంత్రం లేదా మిత్రులారా? మనం మాట్లాడకూడదా? మనం ఒక ఛానల్ ద్వారా, ఒక ప్లాట్ఫామ్ ద్వారా మాట్లాడితే దానికి జిఎస్టీ కట్టాలన్నట. ఏం కట్టాలి మీరు? జిఎస్టీలు ఎక్కడ కడతారు? మీరు మీ పత్రికలకు మీరు పెట్టిన మీ పత్రికలకు బ్రోచర్ లాగున్న మీ పత్రికలకు అందులో ఉన్న రిపోర్టర్లకు అక్రిడిటేషన్ కార్డులు, వాళ్ళకు ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, వాళ్ళకు ప్రెస్ క్లబ్, వాళ్ళకు సంఘాలు. సోషల్ మీడియానికి మాత్రం ఏ సంఘం ఉండద్దు మిత్రులారా. ఖచ్చితంగా నేను పిలుపునిస్తున్నా. నేనే ఇవాళ డిసైడ్ చేస్తా ఉన్నా మిత్రులారా. పేరు కూడా డిసైడ్ చేస్తా ఉన్నా, యూట్యూబ్ క్లబ్. ఖచ్చితంగా యూట్యూబ్ క్లబ్ అనేది మనం కంపల్సరీ యూట్యూబ్ క్లబ్ అనేది ఏర్పాటు చేయాలి. ముందుగా కిరాయి తీసుకుందాం, చూద్దాం. మన యూట్యూబ్ క్లబ్ కు రావాలి. ప్రెస్ క్లబ్ కి ఎట్లయితే పోయి వీళ్ళు మాట్లాడుతా ఉన్నారో, రాజకీయ నాయకులు గాని బాధితులు గాని ఎవరికి ఇబ్బంది కలిగినా ప్రెస్ క్లబ్ కి ఎట్లయితే పోయి మాట్లాడుతూ ఉన్నారో, రేపు పొద్దుగాల మన యూట్యూబ్ క్లబ్ కూడా గట్లనే వచ్చి మాట్లాడాలి. దాని విధి విధానాలన్నీ రెడీ చేసిన నేను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ యూట్యూబ్ క్లబ్ లో ఉన్న ప్రతి ఒక్కరి యూట్యూబ్ ఛానల్ మంచి ఒక రేంజ్ లో నడిచే విధంగా మనం చర్యలు తీసుకుందాం. ప్రతి ఒక్క ఛానల్ ఇందులో యూట్యూబ్ క్లబ్ లో జైన్ అయిన ప్రతి ఒక్క యూట్యూబర్ యొక్క ఛానల్ బ్రహ్మాండంగా నడవాలి. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా సామాన్యుని గొంతుకై మనం వినిపించాలి మిత్రులారా. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా ఉన్న లెవెల్ని మనం యూట్యూబ్ క్లబ్ లో తీసుకోం. ప్రస్తుతానికి ప్రజల తరపున యూట్యూబ్ లో తీసుకుందాం మిత్రులారా. ఖచ్చితంగా యూట్యూబ్ క్లబ్ మనం ఏర్పాటు చేయాలి. ఆ యూట్యూబ్ క్లబ్ లో ప్రతి ఒక్క ఛానల్ న్యూస్ వచ్చిందంటే మన యూట్యూబ్ ఛానల్ అన్నిట్లలో అదే న్యూస్ ప్లే కావాలి. ఎలాంటి కాపీ రైట్ లేకుండా నేను చూస్తా మిత్రులారా. ఖచ్చితంగా నేను ముందు పడతా. అందరికి వీళ్ళు ఇచ్చేదేంది మిత్రులారా? అక్రిడేషన్ కార్డులు. వీళ్ళు ఇచ్చేదేంది? మనకు సాయం చేసే ఉన్నారు, మనల్ని మంచిగా చూసుకునే ఉన్నారు, కడుపులో పెట్టుకునే ఉన్నారు. ప్రజల దగ్గర నుంచి సాయం తీసుకుందాం. వీళ్ళ అక్రిడేషన్ కార్డులకు, వీళ్ళ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు, వీళ్ళ ప్రెస్ క్లబ్ లో మీటింగ్ లో పోడుకు వాటికి వీటికి ఆశపడాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ క్లబ్ అనేది మనం స్టార్ట్ చేద్దాం. చాలా మంది పెద్దల సహాయం తీసుకుందాం. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మీద తిరుగుబాటుకు మనం సిద్ధం కావాలి. దానికి సంబంధించిన రౌండ్ టేబుల్ సమావేశం కూడా నేను ఏర్పాటు చేస్తా. దాని విధి విధానాలను 10 సార్లు మీటింగులు పెట్టుకోవద్దు మిత్రులారా. ఇంప్లిమెంట్ చేయాలి. ఆల్రెడీ చర్చలు జరిగిన యూట్యూబ్లలో ప్రతి ఒక్కరిని పిలుస్తా. నేను కంపల్సరీ బిడ్డలను పిలుస్తా, పృథ్వీరాజును పిలుస్తా, ప్రతి ఒక్కరిని పిలుస్తా. ప్రతి ఛానల్ ను రంజిత్ రెడ్డిని పిలుస్తా, యాదవ్ ను పిలుస్తా, పిఎంఆర్ టీవీ యాదవ్, మైపాల్ యాదవ్ ను పిలుస్తా. ప్రతి ఒక్కరిని పేరున ప్రతి ఒక్కరిని పిలుస్తా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఖచ్చితంగా తిరుగుబాటు చేసే ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతా. రౌండ్ టేబుల్ సమావేశం పెడతా. యూట్యూబ్ క్లబ్ అనేది ఏర్పాటు చేద్దాం మిత్రులారా. ఒక అసోసియేషన్ ఏర్పాటు చేయాలి. ముట్టుకుంటే కాలిపోవాలి ఒక్కొక్కటి ఈ దెబ్బకి. ఇక పగడ్బందీగా చేద్దాం.
మన మీద ఎన్ని దాడులు జరుగుతా ఉన్నాయి మనం ఏమో దగ్గరకన్నా పోయి యూట్యూబ్ ఛానల్ అని మైక్ పెట్టి పైసలు 500 1000 20,000 అని చెప్పి అర్కసుకుంటామా? ఖచ్చితంగా మిత్రులారా మీరు అందరూ కోఆపరేట్ చేయండి. మన యూట్యూబ్ ఛానళ్ల మీద దాడులు జరుగుతున్నాయి. దానికి సంబంధించి నాకు క్లియర్ గా నాకు ఇన్ఫర్మేషన్ సమాచారం ఉన్నది. దీన్ని ఎదుర్కోవాల్సిన పూర్తి బాధ్యత మనందరి మీద ఉన్నది.